ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బల్లికురువ ఎస్ఐ నాగరాజు, సంత మాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొనింది. ఆటోలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. అయితే ప్రమాదానికి గురైన పోలీసుల కారు డిక్కీలో గంజాయి ఉన్నట్లుగా స్థానికులు గుర్తించడంతో వివాదం నెలకొంది. కారు డిక్కీని తెరవకుండా అడ్డుకున్న అద్దంకి సిఐ సుబ్బరాజుతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానికులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. కారును పూర్తిగా తనిఖీ చేయాలని స్థానికులు పట్టుపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు ఎస్ఐలతో అక్కడి నుంచి పంపించేశారు. వీళ్ళు గుమ్మిగూడిన జనాలు డిక్కీ ఓపెన్ చేసి చూడగా మత్తు పదార్థాలు ఫుల్గా ఉన్నాయి. గంజాయి మత్తు పదార్థాలు మొత్తం ఫుల్గా ఉన్నాయి. అడిగిన పోలీసులు కానీ వాళ్ళని పంపించేశారు అక్కడి నుంచి ఎవరు లేకుండా. వీళ్ళు గుమ్మిగూడిన జనాలు డిక్కీ ఓపెన్ చేసి చూడగా మత్తు పదార్థాలు ఫుల్గా ఉన్నాయి. గంజాయి మత్తు పదార్థాలు మొత్తం ఫుల్గా ఉన్నాయి. అడిగిన పోలీసులు కానీ వాళ్ళని పంపించేశారు అక్కడి నుంచి ఎవరు లేకుండా. వీళ్ళు గుమ్మిగూడిన జనాలు డిక్కీ ఓపెన్ చేసి చూడగా మత్తు పదార్థాలు ఫుల్గా ఉన్నాయి. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగారావు అందిస్తారు. రంగారావు. లక్ష్మి, ఇక్కడ అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు దగ్గర అడ్డ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో స్థానిక ఎస్ఐ నడుపుతున్న వాహనంలో మద్యము, మందు బాటిళ్లు, అలాగే గంజాయి ప్యాకెట్లు దొరికినాయి అని చెప్పి ప్రస్తుతం మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తుంది. అయితే ఈ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో గుంపుగూడిన ప్రజలు ఈ వీడియోలు తీస్తుంటే అక్కడికి చేరుకున్న అద్దంకి సిఐ సుబ్బరాజు ఈ ఘటనపై స్థానికులను బెదిరించారనే సమాచారం ఉంది. దీనిపై వైసీపీ ఇన్ఛార్జ్ అద్దంకి ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఇది సాధారణ కేసుగా వదిలేయకుండా దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దీనికి ఎవరెవరు ఉన్నారు అనేది మొత్తం బయటకు తీయాలని ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా స్థానిక సిఐ సుబ్బరాజును మనం ఫోన్లో సంప్రదించగా ఆయన ఇచ్చేటువంటి సమాధానం రాలేదు, ఆయన రెస్పాండ్ కాలేదు. లక్ష్మి, దీనిపై పూర్తి సమాచారంగా తెలియాల్సి ఉంది. ఇది కేవలం ప్రమాదవశాత్తు బయటపడ్డ ఇదైనా కానీ ఈ మందు కానీ అలా మందు బాటిళ్లు, అలాగే గంజాయి ప్యాకెట్లు ఇవన్నీ ఏ విధంగా ఎందుకు తీసుకెళ్తున్నారు, పోలీసులకు దీంట్లో ఏమైనా సంబంధం ఉందా, ఏదన్నా కేసు పరంగా తీసుకెళ్తున్నారనే సమాచారం మనకు తెలియాల్సి ఉంది. లక్ష్మి, అయితే రంగారావు, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ఉద్యోగంలో ఉన్న పోలీసుల కారు ఇటువంటి బీభత్సాన్ని సృష్టించింది. అయితే ఇక్కడ కారు యొక్క డిక్కీని తెరవాలని స్థానికులు వాదించినట్లుగా మీరు చెప్తున్నారని మన విజువల్స్ లో చూస్తున్నాం. అయితే దీని మీద పోలీసులు ఏ విధంగా స్పందిస్తున్నారు, నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకోబోతున్నారు రంగారావు? సుబ్బరాజును మనం ఫోన్ లో సంప్రదించగా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. లక్ష్మి, దీనిపై పూర్తి సమాచారం పోలీసుల ద్వారా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీనిపై అద్దంకి వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ అశోక్ కుమార్ అయితే తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. పోలీసులు ఈ విధంగా చేయటము అనేది సమంజసం కాదు. ఎవరెవరు ఉన్నారు పూర్తి ఎంక్వైరీ చేసి దీనిపై బాధ్యులపై అలాగే పోలీసులపై చర్య తీసుకోవాలని తీవ్రంగా ధ్వనిస్తున్నారు. లక్ష్మి, పూర్తి సమాచారం ఈ విషయంపై పూర్తి సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పోలీసులు కేవలం యాక్సిడెంట్ లో బయటపడిందా, ఏదన్నా కేసు పరంగా వాళ్ళు క్యారీ చేస్తున్నారా, లేకపోతే ఈ క్యారింగ్ లో పోలీసుల పాత్ర ఏమైనా ఉందా అనేది పూర్తి విచారణ తర్వాత మాత్రమే తెలిసే అవకాశం ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ రంగారావు.